కథా స్రవంతి. భావుక ఎఫ్బి గ్రూపు నుంచి సేకరించిన టీకా తాత్పర్యం కథ. రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. నరసయ్య గారి నుంచి ఫోన్. 4 రింగులు అయిన తర్వాత వెళ్ళి వీధి తలుపు తీశాను. ఈ మధ్యకాలంలో డోర్ బెల్ పనిచేయకపోవడంతో నరసయ్య గారు గుమ్మం ముందు నిలబడి ఫోన్ రింగ్ చేస్తున్నారు. మా ఇద్దరికి ఓ ఒడంబడిక అది. అదేమిటి, మీ ఫోన్లో కరోనా కథ రాలేదు అంటూ లోపలికొచ్చి ఆశ్చర్యం నటిస్తూ అన్నారు. అదేమో నాకేం తెలుసు, కరోనా తగ్గిందిగా, బహుశా ఆ సుత్తి ముక్తావళిని తీసేసుంటారు నవ్వుతూ అన్నాను. అదా సంగతి, సరే అలా నెక్కరేసుకుని తిరుగుతున్నారే అంటూ వంటింట్లోకి ఓ చూపు విసిరారు. ఇది మరీ బాగుంది, దీన్ని లుంగి అంటారు. మా ఇంట వంట నెక్కరేసుకుని తిరిగే అలవాటు లేదు మీకులాగా అంటూ మా ఆవిడ తీసుకొచ్చిన కాఫీ కప్పు ఆయనకు ఒకటి అందించాను. ఊరకరారు మహాత్ములు అని దీర్ఘం కూడా రాలేదే. మా ఇల్లు మయసభ కాదు, నేను దుర్యోధనుని కాను. చల్లకొచ్చి ముంత దాచారు కదా, నేను అడగకపోయినా సరే మీరే చెప్తారని నమ్మకం. చెప్పక చేస్తామా? అయినా ఏముంది, అడుక్కోగానే ఉచితంగా ఓ సలహా పారేస్తారని. కాదు కాదు, నేను ఇస్తాను, మీరు పారిస్తారు అంతేగా. నా మాటలో శ్లేష ఆయనకి అర్థమై పళ్ళుని నవ్వారు. ఎందుకంటే ఆయన దగ్గర అప్పటికే ఓ 10 సలహాలు, మరో డజను సొంత ఆలోచనలు ఉంటాయి. మీరు వేసే పంచి డైలాగులకు వచ్చిన పని మర్చిపోతాం అనుకోండి. ఇలాగే అందరి సమస్యల్ని హైజాక్ చేసి కాలక్షేపం చేసేశారులేండి నాటక పక్కీలు అన్నారు. అలాంటి మాటలు వినడం నాకు అలవాటే. అవి నాలిక మీద నుంచి వస్తాయి కానీ గుండెల్లోంచి వచ్చే మాటలు కావు. సరే, ఇప్పుడు అలా కాలక్షేపం చేయటానికి మాకు కుదరదుగా, మీరు మా నాయకుడు కదా అంటూ కూర్చుని వాడిని లేచి నుంచుని వంగి చేతులు జోడించాను నాటక పక్కీలో. ఇద్దరం ఓ బ్యాంకులో పనిచేసో చేస్తున్నట్టు నటించో రిటైర్ అయ్యి ఒకే ఊర్లో ఉంటున్నాం. రోజు కలుసుకునే శాల్తీలం. అప్పట్లో నేను ఉద్యోగులకు నాయకుడినైతే ఆయన ఇప్పుడు మా పెన్షనర్ల నాయకుడు. ఆ వెటకారంతోనే తెల్లారితే మమ్మల్ని రోడ్డు మధ్యలో నిలబెట్టేస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆ మధ్య మా మేనల్లుడికి సంబంధం కుదిరిందని చెప్పాను కదా. నిన్న ఆ పెళ్లి కూతురు తండ్రి మాట్లాడాడు. ఆ విషయం మీకు చెబుదాం అనుకున్నా, కానీ తర్వాత మీరు వేసే యక్ష ప్రశ్నలకి జవాబులు చెప్పడం నా వల్ల కాదని ఆ మాటలు రికార్డు చేశాను. విని ఓ సలహా పడేయండి అంటూ ఫోన్లో రికార్డు చేసిన సంభాషణ వినిపించారు. ఇలాంటి జిమ్మిక్కులు ఆయన దగ్గర కోకొల్లలో. హలో నరసయ్య గారు, నేను రామతీర్థాన్ని అంతర్వేది నుంచి మాట్లాడుతున్నా. రామతీర్థమా? అయ్యయ్యో, కరోనా దెబ్బతో అటు ఇటు అయ్యింది సార్. నేను రామసూర్యాన్ని అంతర్వేది నుంచి మాట్లాడుతున్నా. ఓహో మీరా? రామతీర్థం అంటే హడిలి తెచ్చానండి. అసలే రోజులు బాలేవు. భలేవారే, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఆ విషయాలే మాట్లాడదామని ఫోన్ చేశాను. అలాగా, చాలా సంతోషం. మా బావగారు లేరు కదా, మా మేనల్లుడు పెళ్లి బాధ్యత మా అక్క నాకు అప్పగించింది. కుర్ర వెధవలికి సంబంధాలు కుదిరి చావడం లేదు కదా, ఆ టెన్షన్లో మేము ఉన్నాం. మిగతా విషయాలు ఎప్పుడు మాట్లాడుకుందాం? లాంఛనాల సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందు పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలి కదా. దానికి తోడు లాక్డౌన్ 9లో ఉన్నాం. అందుకే ముందుగా పెళ్లికి రావడానికి ఓ 50 మందికి పర్మిషన్ తీసుకున్నాం. ఎలాగూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి కదా, తప్పదు. అంటే ఏం లేదు బావగారు, పెళ్లికి వచ్చే మీ మగ పెళ్లి వాళ్ళందరూ 16 రోజులు ముందుగా వచ్చి మా ఊర్లో క్వారంటైన్లో ఉండాలి. 14వ రోజు ఉదయాన్నే అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకుని 15వ రోజు టెస్ట్ రిజల్ట్స్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళందరూ కళ్యాణ మండపానికి వస్తే చాలు. అక్కడి నుంచి మేము చూసుకుంటాం. అన్నట్లు పెళ్లికి వచ్చే వాళ్లలో ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వారిని 2 కింద లెక్కయ్యండి, లేకపోతే పోలీసులతో గొడవ పడలేం. బావగారు, 15 రోజులు మీకు అదనంగా ఖర్చులు కదా సార్. అబ్బే, ఆ ఖర్చులన్నీ మీవే బావగారు. బావగారు వినండి, మగ పెళ్లి వారందరికీ సాంప్రదాయ బట్టలు బదులు పీకేపీ కిట్స్ పెడతాం. అవి వేసుకుని పెళ్లి మండపంలో 5 అడుగుల దూరాల్లో కూర్చోవాలి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా.
అయ్యా, అలా కూర్చుంటే పెళ్లి కొడుకు పుస్తే ఎలా కడతాడు? భలేవారే, మేం విజయనగరం ప్రభువులం కదా, కత్తికి కట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఏముంది సార్, మేం మీ ఊరు రావాలి కదా, వ్రతం కార్యం అక్కడే చెయ్యాలి. మీకో రూలు మాకో రూలు లేకుండా పెళ్లి మర్నాడే మీ ఊరు వచ్చే వాళ్ళందరం వచ్చి మేం కూడా 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉంటాం. తర్వాత కోవిడ్ టెస్ట్ చేయించుకుని మీ ఇంట్లో గృహప్రవేశం చేస్తాం. 14 రోజులు పెళ్ళైన తర్వాత మనమందరం ఒకటే కదా బావగారు. 2 పూటల కాఫీలు టిఫిన్లు మేముండే విడిదిలోకి పంపితే చాలు, మా పాటలు మేము పడతాం. అయినా అతిథి సత్కారాలు చేయటానికి ఆ మాత్రం అవకాశం మీకు ఇవ్వాలి కదా, అదన్నమాట. ఆ తర్వాత శోభన ముహూర్తాన్ని జూమ్ కాల్లో కానిద్దాం. ఈలోగా తుమ్మిన దగ్గిన కొంచెం క్వారంటైన్ పెంచుకోవాలి. అమ్మాయిని కాపురానికి అదే చెప్పబోతున్నాను. అలా 3 నిద్దర్లు జూమ్ కాల్లో అయ్యిందనిపించి మేము అమ్మాయిని తీసుకుని మా ఊరు వెళ్ళిపోతాం. టీకాలు వచ్చి అమ్మాయి అబ్బాయి తీసుకున్న తర్వాత సంగతులు తాత్పర్యాలు మాట్లాడుకుందాం. ఉంటాను. ఇదండి సంగతి. ఇప్పుడు చెప్పండి, ఏం చేయమంటారు? మీకేమైనా అర్థమైందా? నర్సయ్య గారు ఆందోళనగా అడిగాడు. అదేమిటి, ఆ టీకా తాత్పర్యం మీకు అర్థం కాలేదా? నవ్వుతూ అన్నాను. అర్థమైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఇంతకీ ఏం చేయమంటారు అంటూ బేలగా అడిగారు. మరో టీకా చూసుకోండి, నవ్వుతూ అన్నాను. తాత్పర్యం అర్థమైనట్టు నర్సయ్య గారు పక్కున నవ్వారు. మీరింతవరకు టీకా తాత్పర్యం కథ విన్నారు. రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.